గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫహితాస్ వ్లాగ్. ఈరోజు ఏంటంటే ఓవెన్ లేకుండా మైదా లేకుండా టేస్టీ పిల్లలకి ఎంతో నచ్చే కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఒక గ్లాస్ కానీ కప్పు కానీ కొలత పెట్టుకోవాలి. నేనైతే గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్లో ఎన్ని గుడ్లు అయితే పడతాయి అన్ని గుడ్లు వేయాలన్నమాట. నాకైతే 3 eggs పట్టినాయి ఆ గ్లాస్లో. సో నేనైతే 3 eggs తీసుకున్నాను. అన్నీ కూడా ఈ గ్లాస్ తోటి మనం కొలత తీసుకుంటాం అనమాట. సో ఆ గ్లాస్ చూసుకోండి మీకు ఎంత కేక్ కావాలో దాన్ని బట్టి. నెక్స్ట్ ఏంటంటే ఇది మైదా లేదు కాబట్టి పిల్లలందరూ సో హెల్తీగా తినొచ్చు. మనకి ఈజీగా కూడా అయిపోద్ది. పెద్ద బీటింగ్ ప్రాసెస్ కానీ అవి ఏమి ఉండవు అనమాట ఈ కేక్. సో ఈరోజు చేస్తున్నాను కదా, మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు అనిపించి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మనమైతే నెక్స్ట్ గోధుమ పిండి తీసుకున్నాం అనమాట. ఎగ్ ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి గోధుమ పిండి గ్లాసున్నర తీసుకోవాలన్నమాట. సేమ్ గ్లాస్తో నేను గ్లాసున్నర అంటే ఒక గ్లాస్ వేసి నెక్స్ట్ ఇంకో గ్లాస్లో హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నాను అనమాట గోధుమ పిండి. అది కూడా సేమ్ ఇందాక మనం గుడ్లు వేసాం కదా దాంట్లో వేసేసుకోవాలి. అర గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా స్పాంజీగా వస్తుంది. మైదా ఉంది లేదని కాకుండా బయట ఇంకెప్పుడు తినరు అనమాట మీరు, అంత టేస్టీగా వస్తుంది కేక్. కొంచెం లైటింగ్ షేడ్ అంత క్లారిటీ లేదు ఇక్కడ, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం లేకుండా ట్రై చేస్తాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే పంచదార కూడా తీసుకోవాలి. పంచదార ఏంటంటే సేమ్ గోధుమ పిండి ఎంత తీసుకున్నామో అంతే వంతు తీసుకోవాలి. అంటే గోధుమ పిండి గ్లాసున్నర తీసుకున్నాం కాబట్టి పంచదార కూడా సేమ్ గ్లాసున్నర తీసుకున్నాను అనమాట. పంచదార కూడా గ్లాసున్నర తీసుకొని దాంట్లో అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్నాక నెక్స్ట్ మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వెన్నపూస అనమాట. వెన్నపూస కూడా సేమ్ అలాగే తీసుకోవాలి. వెన్నపూస ఏంటంటే ఒక గ్లాసే తీసుకోవాలన్నమాట. సేమ్ ఎగ్ ఎలాగో వెన్నపూస అలాగా, గోధుమ పిండి అలాగో పంచదార అలాగా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ బేకింగ్ సోడా ఒక 1/2 teaspoon చూస్తున్నారు కదా, అంత జస్ట్ అంతే తీసుకున్నాను. దాని తర్వాత ఇందాక చెప్పాను కదా వెన్నపూస సేమ్ మనం ఎగ్స్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి, అంతే లెవెల్లో వెన్నపూస అనమాట. అంతకన్నా ఏం ఎక్కర్లేదు. మీకు వెన్నపూస లేకపోయినా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ ఆయిల్ అంత టేస్ట్ అనిపించదు. సో నెక్స్ట్ టైం కూడా మీకు పాలు గోధుమ నూకతో కేక్ కూడా ఎలాగో నెక్స్ట్ టైం వీడియోలో షేర్ చేస్తాను అనమాట. దాంట్లో వెన్నపూస కూడా అక్కర్లేదు, గోధుమ పిండితోటే చేసేయచ్చు. నెక్స్ట్ దీనికి బీటింగ్ ప్రాసెస్ ఎక్కువ అక్కర్లేదనమాట. ఆ ఉండలన్నీ కలిపేదాకా జస్ట్ ఇలా మిక్స్ చేస్తే చాలన్నమాట. జస్ట్ ఇలా కలుపుకోండి, నేను చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఈ లోపల మిక్స్ చేసుకునే లోపల ఇలా కేక్ గిన్నె ఉంటే మీరు కేక్ గిన్నె ప్రీహీట్ చేసుకోండి. ఒకవేళ కేక్ గిన్నె లేకపోయినా మన పాత వీడియోలో చెప్పినట్టు బ్రౌనీకి చెప్పినట్టు కుక్కర్ని ప్రీహీట్ చేసుకుని ఒక ప్లేట్ని తిరగేయండి, అదే సరిపోద్ది. చూసారా ఇంకా పంచదార పలుకులు అలాగే ఉన్నాయి. అలా నార్మల్ ఉండలు లేకుండా జస్ట్ చేత్తో మిక్స్ చేసుకున్నా చాలు, మీరు బీటర్ కూడా అక్కర్లేదు. నార్మల్గా చేత్తోనే మిక్స్ చేసేసాము మేము. నెక్స్ట్ ఏంటంటే నెయ్యి అనమాట. ఇది మాకు ఇంట్లో చేసిన నెయ్యి, అందుకే అంత పూసగా ఉందన్నమాట, అంత క్వాలిటీది అనమాట. సో ఏంటంటే నెక్స్ట్ ఆ నెయ్యిని నా కేక్ గిన్నె చుట్టూ అలా వేసుకోవాలన్నమాట. అదే ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకుంటే ఏంటంటే ఆ ప్లేట్ని తిరిగేసేసి ఒక ఇందాక దత్తా గిన్నె ఒకటి తీసుకుని అంటే ఒక గిన్నె ఒకటి తీసుకుని దాంట్లో సేమ్ ఇలా నెయ్యి వేసి డస్టింగ్ చేయండి. దీనికైతే డస్టింగ్ అక్కర్లేదు. అలా డస్టింగ్ దీన్ని నార్మల్ ఇలా చూసేయండి. దానికైతే ఇలా నీట్గా మొత్తం అంతా నెయ్యి అప్లై చేశాక పిండితో డస్టింగ్ చేసి ఆ బ్యాటర్ దాంట్లో వేసి కుక్కర్లో పెట్టేయండి. అదే ఇలాగైతే డైరెక్ట్ ఇలా పెట్టేయండి కేక్ గిన్నె ఉంటే మాత్రం. ఇలా వేసాక మొత్తం అంతా వేసాక మూత పెట్టి కవర్ చేయండి. సిమ్లో పెట్టుకోండి, గ్యాస్ సిమ్లోనే ఉంచాలి. మనకు మ్యాక్సిమం ఒక 45 minutes 30 minutes పడుతుంది కేక్ అయ్యేసరికి, ఎందుకంటే సిమ్లో బాగా ప్రీ కుక్ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని చూసుకోండి. టైంని కూడా సిమ్లోనే పెట్టాలి. చూసారా పైకి మనం నెయ్యి కూడా అలా వచ్చేలాగా వేసుకున్నాక చూసారా ఎంత, ఇంకా స్టిక్ టూత్పిక్ ఏమైనా ఉంటే అది పెట్టి కూడా చూసుకోండి. ఇంకా మనకి అంటుకోకపోతే కేక్ అయిపోయినట్టే. దాని తర్వాత మనం సైడ్స్ని ఇలా తీసుకొని నీట్గా తిరగేయటమే అనమాట. నీట్గా కేక్ని ఇలా కంచం చూసారా ఎంత పర్ఫెక్ట్గా తిరగడిపోయిందో. కేక్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. దానిపైన మీరు ఏమైనా క్యాష్యూస్ తోటి వాటితో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా ప్లఫీగా కూడా ఉంటుంది అనమాట కేక్. చూసారా ఎంత ప్లఫీగా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ మీకు ఇంకా మంచి వీడియోస్ వస్తున్నాయి అనమాట. అందుకని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.